తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్కు వామపక్షాలు, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి సంఖ్యాబలం 118కి చేరింది. మరి కాసేపట్లో తమిళనాడు లోక్ భవన్ కు విజయ్ వెళ్లనున్నారు. మరోసారి గవర్నర్ను టీవీకి అధినేత కలవనున్నారు. 118 ఎమ్మెల్యేల లిస్టు అందజేసే ఛాన్స్ కనపడుతుంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తాజాగా మరోసారి కలిసి ఎమ్మెల్యేల లిస్టు, మంత్రుల పేర్లు అందజేయనున్నారు. మరోవైపు చెన్నైలోని విజయ్ నివాసంలో వీసీకే అధినేత తిరుమావలంతో విజయ్ భేటీ అయ్యారు. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఇరువురు నేతలు సహృద్భావ వాతావరణంలో చర్చించారు. వీసీకే నుంచి సానుకూల సంకేతాలు వెలువడినట్టు తెలుస్తోంది. ఇక మొత్తంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఈ సాయంత్రం 6 గంటలకు గవర్నర్తో భేటీ కానున్నారు విజయ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో సవీన్ అందిస్తారు. సవీన్, తమిళనాడులో గత 2-3 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ ఉత్కంఠకు ఈరోజు సాయంత్రంతో అధికారికంగా తెరపడే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ 117కు టీవీకే అధినేత విజయ్ దళపతి కొద్ది దూరంలో ఆగిపోయారు. దీంతో విజయ్ దళపతికు మద్దతిచ్చే పార్టీలు ఏంటనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో 117 మంది అసెంబ్లీ సభ్యుల మద్దతు లేఖతో లోక్ భవన్కు రావాలంటూ చెప్పారు. ఆ తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ గవర్నర్ స్పష్టం చేయడంతో 2 సార్లు గవర్నర్ వద్దకు వెళ్ళినప్పటికీ విజయ్కు లాభం లేకపోయింది. దీంతో వెంటనే టీవీకే నేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. తాజాగా ప్రస్తుతం ఈరోజు వీసీకే పార్టీ విడుదలై చిరుతల కక్షి తమిళనాడు దళిత సామాజిక వర్గంలో బలమైన పార్టీగా ఉంది. తిరుమావలవన్ ఈ పార్టీకి చీఫ్గా ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడులో సామాజిక ఉద్యమాలకు ఈ పార్టీ పెట్టింది పేరుగా ఉంది. దీంతో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమితో కలిసి 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇక లెఫ్ట్ పార్టీలుగా, వామపక్ష పార్టీలుగా ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ 2 పార్టీలు చెరో 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. ఇక డిఎండికే 1 స్థానంలో విజయం సాధించింది. అన్నా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పిఎంకే 4 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎప్పుడైతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్కు 108 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. విజయ్ తిరుచి ఈస్ట్తో పాటు పెరంబూర్ ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో 1 స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 118 నుంచి 117కు చేరుకుంది. అయితే 117 మ్యాజిక్ ఫిగర్ కావాలంటే విజయ్ దగ్గర ఉన్నటువంటి 117 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ 5 సభ్యులు యాడ్ అయ్యారు. దీంతో 112కు సంఖ్య చేరింది. ఆ తర్వాత సిపిఎం 2, సిపిఐ 2, అదేవిధంగా వీసీకే 2 ఇట్లా మద్దతు ఇస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ను విజయ్ చేరుకోగలుగుతారు. దీనికి సంబంధించి ఈరోజు 3 పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీసీకే అధికారికంగా మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా వీసీకే చీఫ్ తిరుమావలవన్తో విజయ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సిపిఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా అధికారిక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అదే సమయంలో సిపిఎం పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం కూడా ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి సిపిఎం పార్టీ మరికొద్దిసేపట్లోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇస్తున్నటువంటి వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలన్నీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్, వీసీకే, సిపిఎం, సిపిఐ ఈ పార్టీలన్నీ డిఎంకే కూటమిలో భాగంగా సోషల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఎస్పీఏ పేరుతో పోటీ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది. మొత్తానికైతే డిఎంకే ప్రధాన ప్రతిపక్ష స్థానానికి చేరుకుంది. ఇటీవల డిఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు వేరువేరుగా భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చించారు. మీ నిర్ణయం మీరు స్వేచ్ఛగా తీసుకోండి అని స్టాలిన్ చెప్పారు. కలిసి పనిచేద్దామని కూడా వారికి చెప్పారు. అయితే ఒకానొక సందర్భంలో డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్నాయనే చర్చ కూడా జరిగింది. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ నిలిచింది కాబట్టి తొలుత మెజారిటీ
సభ్యులతో అంటే మద్దతు లేఖలతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ గవర్నర్ చెప్పారు. ఒకవైపు రెండు ద్రవిడ పార్టీలైనటువంటి డిఎంకే, అన్నాడీఎంకే పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి పార్టీలు. డిఎంకే నుంచే అన్నాడీఎంకే విడిపోయింది. ఇప్పుడు అన్నాడీఎంకేకు లీడర్ లేరు. పళనిస్వామి నేతృత్వంలో అక్కడ అన్నాడీఎంకే పార్టీ నడుస్తోంది. కాబట్టి డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే తమిళ రాజకీయాలు ఏ విధంగా మారుతాయి? ఒకవైపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 2 సార్లు విజయ్ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినప్పటికీ మద్దతు లేఖతోటే వస్తానని గవర్నర్ చెప్పారు. కాబట్టి దీని వెనుక బీజేపీ ఉండి రాజకీయం చేస్తుందని పెద్ద ఎత్తున తమిళనాడులో ఉన్నటువంటి విపక్ష పార్టీలు ఆరోపించాయి. సినీ నటులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి విజయ్కు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే, ఎందుకంటే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే ఇట్లాంటి పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేశాయి. కాబట్టి డిఎంకే ఇప్పటివరకు సెక్యులర్ పార్టీగా ఉంది, ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్ళి టీవీకేకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ ప్రభావం డిఎంకే పై పడుతుందని డిఎంకే అధినేత స్టాలిన్ భావించారు. అందులో భాగంగానే డిఎంకే అధినేత స్టాలిన్ తొలి నుంచి స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. ప్రజలు టీవీకే అధినేత విజయ్కు మద్దతుగా తీర్పు ఇచ్చారు. విజయ్ని ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునివ్వండి, 6 నెలల వరకు మేము వేచి చూస్తాం, ఆ తర్వాత విజయ్ పరిపాలనపై మాట్లాడతామంటూ చెప్పారు. మరోవైపు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా తను క్రిస్టల్ క్లియర్గా ఒక అంశాన్ని చెప్పారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఒకవేళ టీవీకేకు మద్దతు ఇచ్చుకోవాలంటే బేషరతుగా మద్దతు ఇచ్చుకోవచ్చు. నా వైపు నుంచి ఎట్లాంటి అభ్యంతరం ఉండదు, కానీ కలిసి పనిచేద్దామనే అంశాన్ని కూడా స్టాలిన్ చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా టీవీకేకు వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు ఇవ్వడంతో మరికొద్దిసేపట్లో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ వద్దకు వెళ్ళబోతున్నారు. గవర్నర్ వద్దకు వెళ్ళి మద్దతు లేఖలు అందించి మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత ఈ పార్టీలు తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత వాటిని గవర్నర్కి అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరబోతున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది. గత 2-3 రోజులుగా తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ అస్థిరత, రాజకీయ పొలిటికల్ హైడ్రామా, రాజకీయ సస్పెన్స్ అన్నిటికీ ఈరోజు సాయంత్రంతో తెరపడబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సబీన్.